హాయ్ అండి. మొదటగా అందరికీ అయితే కార్తీక మాసం మొదటి సోమవారపు శుభాకాంక్షలండి. సో, ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా ఉదయం 3 గంటలకైతే లేసి కలాపులు చల్లేసుకొని, ముగ్గులు పెట్టేసుకొని, ఇల్లు వాకిళ్ళు చిమ్మేసుకొని, తుడిచేసుకొని, సో, ఇలా స్నానం చేసి రెడీ అయ్యేసైతే ఇలా పూజ అయితే చేసుకున్నాము. సో, తులసి కోట దగ్గర ఉసిరి దీపం, అలాగే ఉసిరి చెట్టు కాడ కూడా నేతి దీపము, ఉసిరి దీపము అన్నీ పెట్టుకోవడం అయితే జరిగింది. సో, కార్తీక మాసం అంటేనే ఒక కళ అన్నమాట. ఇంకా పూజా పురస్కారాలు శివకేశవులకు ఎంతో ప్రీతిపాదమైన మాసం ఇది. సో, వారి కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఇలా బాగా ఉండాలి అనేసి ఈ పూజలు ఎవరికి తగ్గట్లుగా వాళ్ళైతే చేస్తారు. సో, చుక్కలున్నప్పుడే ఆకాశ దీపం పెట్టాలి కనుక చుక్కలు వెళ్ళక ముందే ఆకాశ దీపాన్నయితే పెట్టేశాము. సో, ఇల్లంతా సాంబ్రాణి మా వారేస్తున్నారు. సో, తను లోపల, నేను బయట తులసి చెట్టు దగ్గర పూజ అయితే చేసాం. మా పూజ కంప్లీట్ అయ్యేసరికి 5 అయిందనమాట. 3:00కి లేస్తే సో, అలా చూసారు గదా! ఇవన్నీ క్లిప్పులు తీయడం కుదరలేదు. సో, మా వాళ్ళు ఇంకా లేవని కూడా లేవలేదు. పిల్లలు, మా అమ్మ. సో, ఎనక ముందు ముగ్గులు వేసేసి పూజంతా చేసుకొని, పెద్ద ముగ్గేయకపోతే మనశ్శాంతిగా ఉండదనమాట. సో, అలా వాకిలంతా రింపాలి. అప్పుడే మంచిగా అనిపిస్తుంది. సో, ఈ విధంగా అయితే నేను, మా వారు ఇద్దరం కలిసేసి ఆయన పూజ కార్యక్రమాలు చేసుకున్నారు ఇంట్లో. నేను మాత్రం మిగతా పనులన్నీ చేసేసి తులసి కోట దగ్గర నా పూజ నేను కంప్లీట్ చేసేసుకున్నాననమాట. సో, ఇంట్లో ఎప్పుడు తను చేస్తారు, బయట ఎప్పుడు నేను చేసేసుకుంటాను. సో, ఇలా అయితే సోమవారం పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని మా కొబ్బరికాయలు చూడండి పువ్వొచ్చింది. సో, ఆ భగవంతుడి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంట్లో పూజ కంప్లీట్ అయ్యాక ఇలా టెంపుల్‌కైతే వెళ్ళిపోయామనమాట. అక్కడ కూడా మా పూజల్ని కంప్లీట్ చేసేసుకున్నాము. చక్కగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది గదండీ! సో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్.